జై తెలంగాణ. నీళ్ల కోసం అరిగోసబడ్డ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల్లో మరిన్ని కష్టాలను మూటగట్టుకుంటుంది. ఈ ముఖ్యమంత్రి గారికి, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి నీళ్లపై అవగాహన లేక కృష్ణా గోదావరి నీళ్లను అటు మీద ఎగువన మహారాష్ట్రకు, కర్ణాటకకు, కింద ఆంధ్రప్రదేశ్కు దారాదత్తం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని తెలిసి కొన్ని తెలియక జరుగుతున్నాయా? మరి పూర్తి సంపూర్ణ అవగాహనతోనే ఈ ముఖ్యమంత్రి, మన ఇరిగేషన్ శాఖ మంత్రి తెలంగాణ ప్రజల గొంతుకొస్తున్నారా అర్థం కావట్లేదు. నిన్న కర్ణాటకలోని హోస్పేటలో మన తుంగభద్ర డ్యాంకు బిగించిన 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారు, కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, 3 రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, ఆయా పార్టీలల్లో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ హాజరైనరు. 33 గేట్లల్లో 4 గేట్లను 4 ముఖ్యులు అంటే ఒక కేంద్ర మంత్రి, 3 ముఖ్యమంత్రులు వరుస పెట్టి ప్రారంభించారు. లాంఛనంగా ఆ గేట్లను ప్రారంభించడం జరిగింది. వాటిని జాతికి అంకితం చేసినట్టుగా నిన్నటి నుంచి వెళ్ళి లెక్క. తద్వారా ఏమవుతుంది, తుంగభద్రలో 33 టీఎంసీల అదనపు నిల్వ జరుగుతుంది. ఎందుకంటే కొత్త గేట్లు పెట్టినాం కాబట్టి ఎఫిషియెంట్గా నీళ్లు నిల్వ చేసుకోవచ్చు. ఎఫిషియెంట్గా నీళ్ళు నిల్వ చేసుకోవడం వల్ల 33 టీఎంసీలను మనం అదనంగా నీళ్లు నిల్వ చేసుకొని మనం అంటే ఎక్కువ పంటలకు నీళ్ళు ఇచ్చుకోవచ్చని కర్ణాటక సీఎం గారు చెప్పారు. మేము జలజగడాలకు చెక్ పెట్టబోతున్నామని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు చెప్పారు. తుంగభద్ర మీద ఒక హై లెవెల్ కమిటీ వేయబోతున్నాం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులతోటి. వాళ్ళు 100 రోజులలో ఒక రోడ్ మ్యాప్ ఫిక్స్ చేసి ఏమేమి అంశాలను తీసుకోవాలి, వాటిల్లో అందరికి ఆమోదయోగ్యంగా ఏమున్నది అనేది వాళ్ళు ఫిక్స్ చేసి చెప్తారని చెప్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన అభినవ అర్ధర్ కాటన్ లాగా ఫీల్ అవుతూ ఆయనను తెలంగాణ ముంచడమే ఆయన ధ్యేయంగా ఇక్కడ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తెలంగాణను ముంచడమే ఆయన ధ్యేయంగా పనిచేస్తున్నాడు. ఆయన ఏమంటాడు, నదుల అనుసంధానంతో మొత్తం జల యుద్ధాలకు, నీటి యుద్ధాలకు ఫుల్ స్టాప్ పడుతుందంటారు. నదుల అనుసంధానంతో నీటి యుద్ధాలకు ఫుల్ స్టాప్ పడదు. మీకు సంపూర్ణంగా నీళ్ళు అందే ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాలకు అదనంగా నీళ్ళు వస్తాయి. తెలంగాణ గొంతెండిపోద్ది. కొత్త నీటి యుద్ధాలకు నదుల అనుసంధానం తెరదీస్తుంది. దానికి ఆయన స్కెచ్ చేస్తుండు. దానికి వెనుకుండి రేవంత్ రెడ్డి గారు వందపాడుతుండ్రు. ఇక మన ముఖ్యమంత్రి పొరుగు రాష్ట్రాలతో పంచాయతీ కాదు, మేము పరిష్కారం కోరుకుంటున్నామంటాడు. ఏంటిది మీరు కోరుకునే పరిష్కారం? ఇప్పటి వరకు మీరు ముఖ్యమంత్రి అయి 30 నెలల్లో ఒక జల వివాదానికి పరిష్కారం కోసం మీరు చేసిన ప్రయత్నం ఏంది? మీరు ముఖ్యమంత్రి అయిన 4 రోజులకే, 4 రోజులకే కృష్ణాలో ఉన్న ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పచెప్పినరు. అప్పచెప్పుతూ మీ ఇరిగేషన్ సెక్రటరీ, మీ అప్పటి ఈఎన్సీ సంతకాలు పెట్టించారు. తర్వాత అందరూ గగ్గోలు పెట్టి లొల్లి పెడితే మేము ఆ ప్రయత్నం చేయలేదు, మేము అట్లాంటి ఒప్పుకోలేదని నాలుక మడతేసినారు. వద్దు అంటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మీద అదేంటిది, యాజ్ పర్ యాక్టు, రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి, ప్రాజెక్టుల మీద చర్చించాలి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు అది, జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. అపెక్స్ కౌన్సిల్ కాదు అది. ఏంది, కన్సెన్సస్ కోసం వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. పోలవరం బనకచెర్ల కోసం సిఆర్ పాటిల్ గారి అధ్యక్షతన చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు ముచ్చట పెట్టుకొని ఈయన వచ్చి బయటకు వచ్చి ఏం చెప్తారంటే, అసలు పోలవరం బనకచెర్ల లింకు గురించి చర్చ జరగదంటారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది పోలవరం బనకచెర్ల ఒక అధికారుల కమిటీ వేయడానికి ఒప్పుకున్నని చెప్తారు. ఆ అధికారుల కమిటీ కాన్స్టిట్యూట్ అయింది, దాని మీద చర్చలు నడుస్తున్నాయి. మన మెడ మీద కత్తి పెట్టి పోలవరం బనకచెర్ల అనే లింక్ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు చేకప్ చేస్తున్నాడు. మనకి ముష్టి చేసినట్టు మన సమ్మక్క సాగర్ నుంచి వెళ్ళి నాగార్జున సాగర్ వరకు నీళ్లు తీసుకొని ఈడ ఒక 45 టీఎంసీల నీళ్ళు మీరు వాడుకుంటారు కాబట్టి ఆ 45 టీఎంసీల నీళ్లు గోదావరిలో మీరు వాడుకుంటున్నారు కాబట్టి కృష్ణాలో హక్కు వదులుకోవాలని ఆయన ముందు పెట్టారు. ఇవేం సోయి ఉండదు. ఇప్పుడు ఏమైంది, నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు కర్ణాటకకు పోయి మన ప్రాజెక్టులకు ఈయన ఏం తెస్తాడు, ఆర్డీఎస్కు 16 టీఎంసీల అలొకేషన్ ఉంది, 15.90 టీఎంసీల అలొకేషన్ ఉంది. అది కట్టిన కాడ నుంచి ఇంతవరకు ఎప్పుడు 6 టీఎంసీల కంటే ఎక్కువ వాడుకోలే. గత ప్రభుత్వం
ఎఫిషియెంట్గా వాడుకోలేకపోతున్నాం కాబట్టి అంటే దాదాపు ఆర్డీఎస్ ఆనికట్టుతో పాటు ఆర్డీఎస్ ప్రధాన కాలువ ఎక్కువ భాగం 40 కిలోమీటర్లకు పైగా కాలువ కర్ణాటక భూభాగంలో ఉంటుంది. ఆర్డీఎస్ మోడర్నైజేషన్ అనేది అయితలేదు కాబట్టి మేము తుమ్మిల లిఫ్ట్ అని చేపడుతున్నాం అన్నారు, చేపట్టినరు. అప్పుడు గదే ఆర్టీఎంసీలు వాడుకున్నారు, ఇప్పుడు గదే ఆర్టీఎంసీలు వాడుకుంటారు. ఆయన ఏమన్నాడు, ఇంకా గత ముఖ్యమంత్రి అసలు ఈ ట్రిబ్యునల్ ఎవడు, కేంద్ర ప్రభుత్వం ఎవరు, మనం మాట్లాడుకొని చర్చించుకుందాం, మొత్తం అన్నీ మనమే చేద్దామని చెప్పి అప్పుడు ఏపీ సీఎంకి స్వీట్ తినిపించిండు. ఆయన తెలంగాణను ముంచే ప్రాజెక్టులు కట్టుకొని పోయాడు. ఈయన ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి గారు అప్పటి ప్రగతి భవన్ ప్రస్తుత ప్రజాభవన్లో ఇదే రేవంత్ రెడ్డి గారికి పిలిపించి చంద్రబాబు గారిని పిలిపించి బిర్యానీ తినిపించిండు. ఆయన పోలవరం బనకచెర్ల పేరుతోని తెలంగాణ నీటి హక్కులకు శాశ్వతంగా సమాధి కట్టే ప్రయత్నం చేస్తుండు. నిన్న కర్ణాటకకు పోయి కర్ణాటకలో ఆర్డీఎస్ మీద ఆర్డీఎస్ కింద 2 రోడ్ కమ్ బ్యారేజీలు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తోటి మొత్తం 10 టీఎంసీల యూటిలైజేషన్ కోసం కర్ణాటక 3 ప్రాజెక్టులను చేపట్టింది. వాటి మీద ఈయన మాట్లాడాడు. వాటిని ఆపమని చెప్పి ఆ డీకే శివకుమార్ గారితో ఒక ప్రకటన చేయించకుండా ఏమవుతుంది, మేము చర్చల ద్వారా మేము కూడా పంచాయతీ కోరుకుంటలేము, చర్చల ద్వారా చేద్దామనుకుంటారు. మీరు పోయి ఆడ కూర్చున్నారు అంటేనే ఆ రోడ్ కమ్ బ్యారేజ్ ఇంతకుముందు బోసరాజు గారు అని అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక డీకే శివకుమార్ గారు వచ్చినాక ఆయన మంత్రిగా తీసేసారు. వేరే వాళ్ళు ఇంకొక రెడ్డి గారికి అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇచ్చారు. ఈ బోసరాజు గారి మంత్రి పదవి పోయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ పోయి ఆ కర్ణాటకలో ఇటు మహబూబ్ నగర్లో పర్యటించి ఆ రోడ్ కమ్ బ్యారేజ్లకు ఇల్లీగల్గా అంటే ఎవరికి తెరవకుండా తెర వెనుక ఎన్ఓసీలు ఇచ్చారు. తెర వెనుక ఎన్ఓసీలు ఇచ్చి ఏం చేసినారు, మేము ఆర్డీఎస్ని ఇడిచిపెడతాం మీరు వాడుకొని అన్నాడు. మరి నడిగడ్డలో ఉన్న గద్వాల అలంపూర్ రైతులు ఏం కావాలి, ఇప్పుడు అక్కలో మొక్కలో వాళ్ళకి 5 టీఎంసీలు 6 టీఎంసీలు నీళ్ళు వస్తున్నాయి. రేపు ఈ 10 టీఎంసీలకు ప్రాజెక్టులు కడితే వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు మీరు ఏమనుకుంటున్నారు, పోతారు. అక్కడ ఆల్మట్ట ఎత్తు పెంచుతుంది కర్ణాటక ప్రభుత్వం, దాని గురించి మాట్లాడరు. ఆల్మట్ట ఎత్తి పెంచి తుంగభద్రల నీళ్లు వాళ్ళు 105 టీఎంసీలు నింపిన తర్వాత మన శ్రీశైలంకు వరదెప్పుడు రావాలి, శ్రీశైలం దాటి నాగార్జున సాగర్ వరదెప్పుడు రావాలి, మన మహబూబ్ నగరు, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు నీళ్ళెప్పుడు రావాలి, హైదరాబాద్ తాగునీటికి ఇప్పుడే తన్లాట మొదలైంది, ట్యాంకర్లు తిరుగుతున్న హైదరాబాద్లో. వీటన్నిటికీ ఎప్పుడు పరిష్కారం దొరుకుతుంది, మీకు నీళ్ళ సోయి లేదు. మీరు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక అధికారిని పట్టుకొచ్చుకొని మీ అడ్వైజర్గా పెట్టుకున్నారు. మీ వల్ల తెలంగాణ నీటి హక్కులను శాశ్వతంగా సమాధి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు భవిష్యత్ తరాల దృష్టిలో ఒక విలన్గా మిగిలిపోతారు. భవిష్యత్ తరాల దృష్టిలో మీరు ఒక విలన్గా మిగిలిపోతారని తెలంగాణ రక్షణ సేన హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. ఈ కర్ణాటకలోని అక్రమ ప్రాజెక్టులను, ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయండి. మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా మీది మీ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపడ్డ చందంగా ఉంది. నీటి హక్కులు కోల్పోతే భవిష్యత్తులో హైదరాబాదులో తాగడానికి కూడా నీళ్ళు దొరకవు. గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు తప్ప కృష్ణ నుంచి చుక్క నీళ్లు రావు. నాగార్జున సాగర్, ఎడమ కాలువ, ఆయకట్టు మొత్తం ఎండిపోతుంది. మొత్తం ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో ఉన్న సాగు భూములన్నీ బీళ్లుగా మారతాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించమని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి ముఖ్యమంత్రి గారు. జై తెలంగాణ.